తానా తెలుగుదేశం ఒకటే. తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళే తానాలో అధ్యక్షులు అవుతారు. లేదా మ్యాక్సిమం 100కి 100% తెలుగుదేశం అభిమానులు అయితేనే తానాలో ఉంటారు అమెరికాలో అన్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పుడు కొత్తగా పోటీ జరుగుతున్న నేపథ్యంలో కిరణ్ తొమ్మల ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తానాకి తెలుగుదేశానికి సంబంధం లేదు. తానా 1977లో ఏర్పడింది, తెలుగుదేశం 1982లో ఏర్పడింది. తానా అమెరికా చట్టాలను అనుసరించి నాన్ ప్రాఫిట్ సంస్థగా ఏర్పడింది. తెలుగుదేశం ఈసీఐ నియమాల ప్రకారం రాజకీయ పార్టీగా ఏర్పడింది. తానా ఎన్ఆర్ఐ తెలుగు ప్రజల కోసం ఏర్పడింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల కోసం ఏర్పడింది. తానాకి డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఏర్పరిచారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. తానా ప్రతి 2 ఏళ్లకు ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది. తెలుగుదేశం ప్రతి 7 అధ్యక్షుని కార్యవర్గాన్ని ఎన్నుకుంటుంది. తానా మెంబర్లు ఇతర ఎన్ఆర్ఐల దగ్గర విరాళాలు సేకరించి చారిటీ చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోకి వస్తే పన్నులు బాధ్యతగా కట్టి పెడుతుంది. తానాలో ఉండడానికి తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండక్కర్లేదు. తెలుగుదేశంలో కార్యకర్తగా ఉండడానికి తానా సభ్యత్వంతో సంబంధం లేదు. తానా జగన్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలవగలదు. తెలుగుదేశం పిలిస్తే చండాలంగా ఉంటుంది. తెలుగుదేశం అభిమానులు తానాలో ఉండటం నిజం. ఓట్లు అడిగేటప్పుడు పార్టీ నిబద్ధతను కొలమానంగా చూడమని కొందరు అడుగుతారు. కానీ తానా ఎన్నికల్లో తానా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సభ్యులు ఓట్లు వేయాలి. అదే న్యాయం. నేను తానాలో పోటీ చేసినా గెలిస్తే తానాలో చేద్దాం అనుకునే మార్పులు పనులు చెప్తాను. నేను తెలుగుదేశం పార్టీలో చేసినవి నాకు నచ్చి చేశాను, నచ్చినట్టే చేశాను. రెండు వేరు. ఎన్ఆర్ఐ టీడీపీ తానాలో కొందరు వ్యక్తులు అటు ఇటు వెళ్తారే తప్ప రెండు ఒకటి కాదు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి నాన్ ప్రాఫిట్ సంస్థలో పొజిషన్ కోసం పోటీ చేస్తున్నారు. కాబట్టి పొలిటికల్ పార్టీల్లో యాక్టివ్ పార్ట్ తీసుకోవాల్సి వస్తే రాజీనామా చేస్తామని ప్రమాణ పత్రాలు తీసుకోవాలి అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనాత్మకమే.